వెల్కమ్ బ్యాక్ టు డే 10 మన ఛానల్లో పైథాన్ సిరీస్ అయితే చేస్తున్నాం చాలా రోజుల నుంచి. ఈరోజు వచ్చేసి మనం సెట్స్ గురించి మాట్లాడుకున్నాం. అదే ఇప్పుడు మనం అమల్లో పెడదాం ఎట్లా వస్తుందని. సో టైప్ ఇట్లా రాసేయమని చెప్పాను. అది దేనికి తీసుకుంటుందని చెప్పాను, డిక్షనరీ కింద తీసుకుంటుంది అని చెప్పాను. మరి సెట్ కింద రావాలి అంటే ఏం చేయాలి అంటే ఏదన్నా ఆబ్జెక్ట్ పెడితే సెట్ కింద వస్తుంది, లేదు అంటే బై డిఫాల్ట్ డిక్షనరీ కింద తీసుకుంటాం. ఓకే, డిక్షనరీ ఎలా ఉంటుంది మరి అంటే కీ వాల్యూ పేర్స్లో ఉంటుంది. అది ఆల్రెడీ డేటా టైప్స్ సెక్షన్లో మాట్లాడాను, లేదా అప్కమింగ్ సెషన్స్లో కూడా మాట్లాడబోతాను. నెక్స్ట్ వచ్చేసి మనం సెట్స్ అన్నది ఏం చెప్పాం, అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ అని చెప్పాం. అవునా, అంటే లైక్ ఐ సెడ్ we can keep tuple inside, we can keep other type of things as well. లైక్ ఇంకా ఏమన్నా ఇప్పుడు ఒక స్ట్రింగ్ పెట్టాను, ఓకే అన్ని పెట్టాను, ప్రింట్ చేద్దాం వచ్చిందా సెట్ కింద. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ డిస్టింక్ట్ సెట్ అని చెప్పాను. అంటే ఇప్పుడు 1,1 అని పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చింది 1 అవుట్పుట్లో, పైన బాగానే రాసావు 1,1 అని, కానీ బయటలో ఒకటే వస్తుంది. అంటే డిస్టింక్ట్ ఎలిమెంట్స్ని మాత్రమే బయటకి ఇస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద కీ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడైనా డిస్టింక్ట్ అట్లాంటివి ఆడదాము అని అనుకుంటే యూ కెన్ కన్వర్ట్ ఎనీ ఆఫ్ ద లిస్ట్ ఆర్ ఎనీ ఆఫ్ ద అదర్ ఐటమ్స్ దట్ యూఆర్ ప్లేయింగ్ విత్. ఏదైనా ఒక వేరే ఆబ్జెక్ట్తో మీరు ఆట ఆడుతుంటే దాంట్లో డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ బయటికి తీయాలి అనుకుంటే దాన్ని ఒకసారి సెట్లో కన్వర్ట్ చేసి సెట్ని మళ్ళీ రివర్స్లో మీ డిస్టింక్ట్ మీరు ఏదైతే ఆబ్జెక్ట్లో సెట్లో కన్వర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ వచ్చేస్తాయి. మళ్ళీ ఒకసారి రివర్స్లో మీ పాత ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేసేసుకుంటే మీరు కావాల్సిన ఆపరేషన్స్ అన్ని చేసుకుంటూ వచ్చేసి రైట్. సో అక్కడ సెట్ అన్నది హెల్ప్ఫుల్ అవుతుంది మోస్ట్ కేసెస్లో. నెక్స్ట్ వచ్చేసి సెట్ హెట్రోజీనియస్ చూసారు, డిస్టింక్ట్ చూసారు, టైప్ చూసారు. సో నెక్స్ట్ మాట్లాడవలసింది ఓన్లీ మన ప్రింట్ మాట్లాడలేదు కదా. ప్రింట్ ఆఫ్ ఎస్ చేస్తే ఏమైంది, ఇట్లా వచ్చింది కదా. కాకపోతే నేను యాక్చువల్గా ఎట్లా స్టోర్ అయిందో అన్నది చూద్దాం. ఫర్ ఐ ఇన్ ఎస్ ప్రింట్ ఐ, ప్రింట్ ఆఫ్ ఐ. ఆల్రైట్, ఇప్పుడు ఇదే ఆర్డర్లో చూపిస్తుంది. మనం వాల్యూస్ మారుద్దాం. సో 10, 20, 30, 50, 60, 84, 65. ఓకే, ఇది లిస్ట్ సెట్. ఒరిజినల్గా చూస్తే ప్రింట్ చేస్తే ఇట్లా కనిపిస్తుంది, కానీ నాకు తెలిసి జూపిటర్ నోట్బుక్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఇది ఒక ఆర్డర్లో చూపిస్తుంది అనమాట. సో మనకి యాక్చువల్లీ ఎట్లా స్టోర్ అవుతుంది అంటే చెప్పలేము మనం ఎట్లా స్టోర్ అవుతుంది అన్నది. ఓకే, సో ఇప్పుడు పాప్అవుట్ చేస్తే ఏ వాల్యూ బయటకు వస్తుంది అన్నది కూడా చెప్పలేము. ఓకే, ఇట్ ఈజ్ లైక్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద మెమరీ ఎట్లా స్టోర్ చేసుకుంది. నేను మాట్లాడిన హ్యాష్ ఫంక్షన్స్ చెప్పాను కదా. సో ఆ హ్యాష్ ఫంక్షన్స్ ప్రకారం అది ఎట్లయితే స్టోర్ చేసుకుంటుందో దాని ప్రకారంగా మనకి పాప్ జరగడం కానీ యాంటీ జరగడం కానీ జరుగుతుంది. ఓకే, సో మనం దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే ఎలా స్టోర్ చేస్తుంది అన్నది మనం మూవ్ ఆన్ అయ్యి మన ఆపరేషన్స్ ఉన్నాయి కదా అవి చూద్దాం ఒకసారి. సో సెట్ 1 = 1, 2, 3. సెట్ 2 = సేమ్, కొంచెం దగ్గరగా తీసుకున్నాం. 3, 4, 5 సేమ్ ఏదైతే నేను అక్కడ వాడానో అదే అనమాట. S3 = S1 డాట్ యూనియన్ ఆఫ్ S2 ప్రింట్ S3. సో ఏమైంది, 1, 2 వచ్చింది, 3 అన్నది 2 టైమ్స్ ఉన్న ఒకసారి వచ్చింది, 4, 5 వచ్చింది. అదే దీని బదులు ఏం వాడచ్చు అని చెప్పాను, ఇది వాడచ్చు అని చెప్పాను, పైప్. ఇదైనా యూనియన్ అని చెప్పాను కదా. సో సేమ్ అవుట్పుట్ వస్తుంది. లేదు నాకు యూనియన్ కాకుండా యూనియన్ అప్డేట్ లాంటిది ఏమన్నా ఉందా అంటే అది ట్రై చేయండి. S1 = S1 అట్లయినా రాయొచ్చు కదా. S1 = S1 పైప్ S2 అట్లయినా రాయొచ్చు, లేదా మనం ఇంకోలా ట్రై చేద్దాం. S1 పైప్ = S2 అని. సో అదైనా వర్క్ అవుతుంది. సో పైప్ అప్డేట్ అనుకో. సో యూనియన్ చూసేసాం. దాని తర్వాత ఇంటర్సెక్షన్. సో ఇంటర్సెక్షన్ అప్డేట్ అనమాట ఇది. ఎందుకంటే S1కే నువ్వు అసైన్ చేస్తున్నావు కాబట్టి వాల్యూ ఇంటర్సెక్షన్ అప్డేట్ ఇది. సో ఏదైతే ఇంటర్సెక్షన్ వాల్యూ ఉందో అది S1కి ఈక్వల్ అయిపోతుంది. లేదు నాకు జస్ట్ ఇంటర్సెక్షన్ కావాలి అంటే S3 = S1 ఇంటర్సెక్షన్ S2. సో S3 ప్రింట్ చేస్తే సేమ్ ఆ ఇంటర్సెక్షన్ వాల్యూ వస్తుంది బయటికి. సో దీన్ని నేను ఇట్లా రాయను, S1 డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ S2 ఇట్లా రాస్తాను అంటే అది నీ ఇష్టం, ఏదైనా ఒకటి. ఇంటర్సెక్షన్ అప్డేట్ రాస్తాను అంటే ఇంటర్సెక్షన్ అప్డేట్ ఏదైనా రాస్తాం. ఓకే, సరే ఇక్కడ నన్ను ఎందుకు వచ్చింది అంటే S3ని ప్రింట్ చేయబోతున్నాం మనం. S3కి కాదు అసైన్ చేయాల్సింది, S1కి ఆటోమేటిక్ అసైన్మెంట్ జరుగుతుంది ఇంటర్సెక్షన్ అప్డేట్ వాడినప్పుడు. S1 అనమాట. ఓకే, సో ఇంటర్సెక్షన్ అప్డేట్ బదులు ఇంకేమేమి ఉన్నాయి, మనం జస్ట్ యూనియన్ అప్డేట్, ఇంటర్సెక్షన్ అప్డేట్ చూద్దాం. సో డిఫరెన్స్ అప్డేట్ చూసేస్తే
difference s1 dot difference of s2 s3 is equals to, సో డిఫరెన్స్ ఏంటి, s1 లోంచి s2 తీసేస్తే ఆ ఇంటర్సెక్షన్ ఎగిరిపోతుంది, సో 1 2 మిగులుతాయి కదా, సో 1 2 అవుట్పుట్ వస్తుంది. అదే మీరు రివర్స్లో s2 డాట్ డిఫరెన్స్ ఆఫ్ s1 రాస్తే 4 5 మిగులుతుంది అనమాట. అది కూడా చూస్తా అంటే చూడండి, సో 4 5 మిగులుతుంది. ఓకే, సో అట్లానే డిఫరెన్స్ బదులు ఏం వాడచ్చు అని చెప్పాను మీకు, ఆపరేటర్లో మైనస్ s2 మైనస్ s1 4 5 మిగులుతుంది ఏదైనా ఒకటి. లేదు నాకు డిఫరెన్స్ అప్డేట్ కావాలి అంటే s2 మైనస్ s1 కావాలి అంటే s2 మైనస్ ఈక్వల్స్ టు s1 పెట్టి s2కి అసైన్ అవుతుంది అనమాట ఈసారి మొత్తం. ఓకే, లేదు నాకు s1 మైనస్ ఈక్వల్స్ టు s2 పెడితే s1 ఈజ్ ఈక్వల్స్ టు s1 మైనస్ s2 జరిగి s1 ప్రింట్ చేసుకుంటే 1 2 మిగులుతాయి అనమాట. ఓకే, సో ఇది డిఫరెన్స్ అప్డేట్ దాని రిలేటెడ్ ఆపరేటర్స్. సేమ్ అట్లానే మనకి ఇది ఉంది కదా, ఏంటి సిమెట్రిక్ డిఫరెన్సెస్, సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్, అది కూడా ఇక్కడ చూసేద్దాం. క్యాప్ పెట్టి s1 ప్రింట్ చేస్తే ఇంకేమైంది, కామన్ ఉన్న ఎలిమెంట్ ఎగిరిపోతుంది మొత్తానికి, మిగతాయి మాత్రమే ప్రింట్ అవుతాయి కదా. సో s1 సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ s2 అన్న, s2 సిమెట్రిక్ డిఫరెన్స్ s2 సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ s1 అన్న ఒకటే వస్తుంది అవుట్పుట్. సో మనం a మైనస్ b వేరు, b మైనస్ a వేరు కదా, అలాని a సిమెట్రిక్ డిఫరెన్స్ b సిమెట్రిక్ డిఫరెన్స్ a రెండు, అంటే ఏ సిమెట్రిక్ డిఫరెన్స్ బి సిమెట్రిక్ డిఫరెన్స్ ఏ రెండు సేమ్, కాకపోతే ఏ మైనస్ బి మైనస్ ఏ డిఫరెన్స్ బి డిఫరెన్స్ ఏ డిఫరెంట్. ఓకే, సో ఏ సిమెట్రిక్ డిఫరెన్స్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి సిమెట్రిక్ డిఫరెన్స్ ఏ. సో ఇప్పుడు s1 సిమెట్రిక్ డిఫరెన్స్ s2 పెట్టినా, s2 సిమెట్రిక్ డిఫరెన్స్ s1 పెట్టినా సేమ్. అంతేనా వచ్చింది అవుట్పుట్. s2 ఓకే, ఇక్కడ నువ్వు ప్రింట్ చేయాల్సింది s2 అనమాట, ఇందాక ఇటు s2 పెట్టినప్పుడు, సో సేమ్ అవుట్పుట్ వస్తుంది కదా, సరిపోయిందా. ఓకే, సో ఇప్పుడు సిమెట్రిక్ డిఫరెన్స్ ఆపరేటర్ వైజ్గా చూసారు, సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ కూడా ఆపరేటర్ వైజ్గా చూసారు. సిమెట్రిక్ డిఫరెన్స్ s3 ఈజ్ ఈక్వల్స్ టు s1 సిమెట్రిక్ డిఫరెన్స్ s2 ఇట్లా రాయొచ్చు అనమాట, s3 ప్రింట్ చేయొచ్చు. సో సేమ్ వచ్చింది చూసారా. సో ఇప్పుడు మనం ఆపరేటర్ కాకుండా ఆపరేషన్ వైజ్గా చూద్దాం. s1 డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ s2 ప్రింట్ s3, సో సరిపోయిందా, సేమ్ అవుట్పుట్. సో ఇదన్నమాట ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్. అట్ లాస్ట్ మనం చూడాల్సింది మన డిలీట్ మన యాడ్ అయ్యి ఉన్నాయి కదా, s1 డాట్ యాడ్ ఆఫ్ సపోజ్ ఏదో ప్రింట్ s1, సో యాడ్ అనమాట ఇది. సో s1లోకి 1 2 3 తర్వాత ఓ యాడ్ అయింది. సేమ్ అట్లానే రిమూవ్ పాప్ చేద్దామా, పాప్కి ఏమి ఇవ్వలేదంటే ఏమవుతుంది అంటే, ఏం పాప్ అయిందో చూద్దాం. 1 పాప్ అయింది మనకి, యాక్చువల్లీ ఎట్లా స్టోర్ అయింది, 1 2 3 స్టోర్ అయింది, లాస్ట్లో ఓ స్టోర్ అయింది కదా. యాక్చువల్లీ మనం అనుకునేది ఏంటి, ఓ పాప్ అవుతుంది ఏం ఇండెక్స్ మెన్షన్ చేయకపోతే, లాస్ట్ది కదా పాప్ అవ్వాలి అనుకుంటాం, కానీ యాక్చువల్లీ అది లాస్ట్ది కాదు కదా. మనం ఎట్లా స్టోర్ అవుతుందో మనం చెప్పలేం, ఆ స్టోరేజ్ ప్రకారం అది పాప్ చేసుకుంటుంది. లేదు నాకు స్పెసిఫిక్గా నేను మెన్షన్ చేసుకుంటా అంటే పాప్లో ఇండెక్స్ ఇవ్వడానికి లేదు, ఎందుకంటే నీకు ఇండెక్స్ లేవు కాబట్టి. సో నువ్వు జస్ట్ రిమూవ్ ఫంక్షన్ వాడుకోవచ్చు, రిమూవ్ ఆఫ్ ఓ. ఇప్పుడు జస్ట్ ముందు ఒకసారి ప్రింట్ చూడండి మన s1 ఎట్లా ఉందో, దాని తర్వాత మీరు రిమూవ్ చేద్దాం. సో 2 3 ఓ ఉంది, ఇప్పుడు నేను రిమూవ్ ఆఫ్ మన ఓన్ తీపిద్దాం. ఓకే, ఓ లేసిపోయింది, ఒకసారి ప్రింట్ చేసి చూస్తే ఇట్లా అనమాట. అదే అసలు ఏమీ లేనిది మనం సపోజ్ జెడ్ రిమూవ్ చేయడానికి చూద్దాం, ఎర్రర్ త్రో చేస్తాం అనమాట. ఓకే, అదే ఇంకొక ఫంక్షన్ చెప్పాను ఏంటి అంటే డిస్కార్డ్ జెడ్ చేస్తే నన్ వస్తుంది అనమాట, అంటే అవుట్పుట్ ఏమీ రాదు. ఓకే, అంటే ఎర్రర్ త్రో చేయదు ఒకవేళ ఆబ్జెక్ట్ లేకపోతే. సో అది మెయిన్ కీ డిఫరెన్స్ డిస్కార్డ్కి మన రిమూవ్కి. దేనికైనా వాల్యూ ఇవ్వాలి, ఒకవేళ వాల్యూ ఇవ్వకపోతే మన రిమూవ్ అయితే ఎర్రర్ త్రో చేస్తుంది, డిస్కార్డ్ అయితే ఎర్రర్ త్రో చేయదు. మీకు యూస్ కేసెస్లో ఎట్లా కావాల్సి వస్తే ఫ్యూచర్లో దాన్ని బట్టి మీరు ఏ ఫంక్షన్ వాడాలి, ఏ మెథడ్ వాడాలి అన్నది డిటర్మైన్ చేసుకుంటారని రెండు మెథడ్స్ ఇవి. వన్ లాస్ట్ మెథడ్ ఇస్ మన పాప్ కాదు, క్లియర్ s1 డాట్. ప్రస్తుతానికి s1 ఇట్లా ఉంది, సో s1 డాట్ క్లియర్ చేద్దాం. సో క్లియర్ అయిపోయిందంటే s1 ఒకసారి ప్రింట్ చేసి చూద్దామా, ప్రింట్ ఆఫ్ s1. సో మిగిలిపోయింది అంటే ఎంటీ సెట్ నేను ఎట్లా డిటర్మైన్ చేశాను, ఓపెన్ బ్రాకెట్స్తో చేస్తే, ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్స్తో అది డిక్షనరీ అవుతుంది అన్నాను, సెట్ అవుతుందని చెప్పాను కాబట్టి సెట్ ఇట్లా డిఫైన్ చేస్తారు ఎంటీగా. సో ఇది ఈ రోజుకి గైస్
చూసారు, నచ్చింది అంటే ఒకసారి లైక్ చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది, మన ఛానల్ 10 మందికి తెలుస్తుంది, దానివల్ల ఇంకో ఇద్దరు నేర్చుకున్నట్టు అవుతుంది. దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, గుడ్ నైట్, బాయ్.